పుష్ప 2 సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పలు రికార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమా భారత్లో 1230 కోట్ల నెట్ వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిన్న కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో 8% ఆక్యుపెన్సీతో పుష్ప 2 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 సినిమా రికార్డులను పుష్ప 2 అధిగమించింది. ఇదిలా ఉండగా పుష్ప 2 సినిమా 1800 కోట్ల మార్కును దాటింది. ఈ సినిమా 32 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1831 కోట్ల వసూళ్లను రాబట్టిందని చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో 900 కోట్లు ఉత్తర భారతదేశం నుంచి వచ్చినట్లు తెలిపింది. పుష్ప 2 కంటే ముందు అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ చిత్రం మాత్రమే 2000 కోట్లతో ముందుంది. మొదటి రోజు 294 కోట్ల వసూళ్లను రాబట్టింది. పుష్ప 2 సినిమా త్వరలో ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. విడుదలైన 56 రోజుల కంటే ముందు ఏ ఓటీటీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కాదని చిత్ర బృందం ఇదివరకు ప్రకటించింది. ఈ క్రమంలో జనవరి 31న సినిమాను ఓటీటీలోకి తీసుకువస్తారనే చర్చ సాగుతోంది. పుష్ప 2 విడుదలైనప్పుడు సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాలు కాగా ఆ తర్వాత మరో 20 నిమిషాలు జత చేశారు. ఓటీటీ వర్షన్లో మరిన్ని సీన్స్ జత కానున్నాయని తెలుస్తోంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.